నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. నేటి ముఖ్యాంశాలు. ఎమ్మిగనూరులో రక్తదాన సేవలతో మహానీయుడు ఎన్టీఆర్ 29వ వర్ధంతి ఘన నివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నట సార్వభౌములు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని పురస్కరించుకుని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీ ఆదోని గోపి బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరంను ఏర్పాటు చేశారు. శనివారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక పాత తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో ముందుగా మహానీయులు ఎన్టీఆర్ కీర్తిశేషులు బివి మోహన్ రెడ్డి చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పెద్ద ఎత్తున పాల్గొన్న తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ బాలకృష్ణ అభిమానులు మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు మాట్లాడుతూ తరాలు మారిన తరగని కీర్తి కొందరికి సాధ్యమని, కథానాయకుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా అగ్రశ్రేణి పీఠాన్ని అందుకున్న విశ్వవిఖ్యాతుడు ఎన్టీఆర్ అని, రాజకీయ పార్టీ నెలకొల్పిన 9 నెలల్లో అధికారాన్ని కైవసం చేసుకున్న అద్భుత పాలనాధీశుడిగా తెలుగు ప్రజల హృదయాలలో శాశ్వతంగా నందమూరి తారక రామారావు గారు నిలిచిపోయారని అన్నారు. ఎవరైనా ఉన్నారంటే ఈరోజు మన నందమూరి తారక రామారావు తనయుడైనటువంటి డైనమిక్ చెప్పుకోవచ్చు. మరి ఆయన నటనలో కూడా జీవం పోసుకుని ఎన్నో మరి ఆధ్యాత్మికమైన సినిమాలు ఇళ్లలో మరి ఆయన మన స్వర్గీయ తారక రామారావు గారికి ప్రజలకు కూడా మరి నియోజకవర్గాన్ని కూడా శ్రీమతి విజయలక్ష్మమ్మ గారు కూడా రక్తదానికి ఇచ్చేసి ఉన్నారు. వారికి కూడా ధన్యవాదాలమ్మా. ఎమ్మెల్యే గారి తరఫు నుంచి మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియదు. ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సభ్యత్వాల గురించి చెబుతుంటే మరి రికార్డు స్థాయిలో 1 కోటికి పైగా సభ్యత్వాలు స్వచ్ఛందంగా మన తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తలందరూ చేసుకోవడం జరిగింది. మరి అలాగే ఈరోజు మరి బివి మోహన్ రెడ్డి తనయుడుగా ఉండి మరి తండ్రికి తగ్గ తనయుడుగా మన శ్రీ బివి జయనాగేశ్వరరెడ్డి గారు కూడా, గౌరవనీయులు ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ బివి జయనాగేశ్వరరెడ్డి గారు కూడా ఈరోజు మరి నియోజకవర్గంలో ఆయన చొరవ వల్ల దాదాపుగా 60,000 పై చిలుకు సభ్యత్వాలు చేయడం జరిగింది. అలాగే వ్యవస్థాపకులు నందమూరి తారక ముఖ్యంగా ఆయన స్మరిస్తూ ఈరోజు జై హింద్, జై తెలుగుదేశం. ఎన్టీఆర్ ఎన్టీఆర్ మన భాష కనబడ్డంలే రక్తం ఇచ్చిన పాల్మారిపోయి एक वीडियो काढ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వ నాయకత్వం, వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వ నాయకత్వం, వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వ నాయకత్వం, వర్ధిల్లాలి జయ నాగేశ్వరరెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జయ నాగేశ్వరరెడ్డి గారి నాయకత్వం, జయ నాగేశ్వరరెడ్డి గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న
ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. ధన్యవాదాలన్నా. ఈరోజు నాయకత్వం జయనాగేశ్వరి గారి నాయకత్వం జయనాగేశ్వరి గారి నాయకత్వం జయనాగేశ్వరి గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మరి ఏర్పాటు చేసిన ఇక్కడ రక్తదాన శిబిరంలో బ్రహ్మాండంగా మరి కార్యకర్తలు, ప్రజలు, మరి ఎమ్మెల్యేలు, నియోజకవర్గం మొత్తం మీద అందరూ కలిసి దాదాపుగా అధిక సంఖ్యలో ఇక్కడ మరి రక్తదానం చేయడం జరిగింది. అలాగే ఈరోజు మరి మనమంతా తెలుగుదేశం పార్టీ, మరి ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా చెప్పుకుంటున్నామంటే ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సభ్యత్వాల గురించి చెబుతుంటే మరి రికార్డు స్థాయిలో 1 కోటికి పైగా సభ్యత్వాలు స్వచ్ఛందంగా మన తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తలందరూ చేసుకోవడం జరిగింది. మరి అలాగే ఈరోజు మరి పివి మోహన్ రెడ్డి తనయుడుగా ఉండి మరి తండ్రికి తగ్గ తనయుడుగా మన శ్రీ బివి జయనాగేశ్వర రెడ్డి గారు కూడా, గౌరవనీయులు ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ బివి జయనాగేశ్వర రెడ్డి గారు కూడా ఈరోజు మరి నియోజకవర్గంలో ఆయన చొరవ వల్ల దాదాపుగా 60,000 పైచిలకు సభ్యత్వాలు చేయడం జరిగింది. అలాగే ఎన్నడూ లేని మరి ఏర్పాటు చేసిన ఇక్కడ రక్తదాన శిబిరంలో బ్రహ్మాండంగా మరి కార్యకర్తలు, ప్రజలు, మరి ఎమ్మెల్యేలు, నియోజకవర్గం మొత్తం మీద అందరూ కలిసి దాదాపుగా అధిక సంఖ్యలో ఇక్కడ మరి రక్తదానం చేయడం జరిగింది. మరి బడుగు బలహీన వర్గాలకు ఈరోజు రాజకీయం గురించి తెలియజేశాల మరి ఆయన స్థాపించిన ఏకైక తెలుగుదేశం పార్టీలో ఇప్పటికీ కొనసాగుతోంది. మరి మంత్రివర్యులు బివి మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావుకి అనేక శిష్యులుగా ఉంటూ మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాల్లో తనలకు బాగా పంచుకుంటూ మన 5 సార్లు రాష్ట్ర మంత్రిగా వివరించి ఎమ్మిగనూరు నా కళ్ళ తల్లి వంటిదని చెప్పి ఎమ్మిగనూరులో అభివృద్ధి చేసిన ఘనత ఒక మాజీ మంత్రివర్యులు స్వర్గీయ బివి మోహన్ రెడ్డిది. మన ఆయన ఆశయ సాధనలో ఆయన కుమారులు మన గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు మన గౌరవ డాక్టర్ బివి జయనాథ్ రెడ్డి గారు ఎమ్మిగనూరులో చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరూ ఈ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో సభ్యత తీసుకోవడము ఎంతో హర్షించదగ్గ విషయము. మన ఈ సందర్భంగా రాష్ట్రంలోనే మొదటి దశలో 2వ ర్యాంకు నిలబెట్టి సభ్యత్వంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మిగనూరుకు కంచుకోవడం వంటిది అని చెప్పి మన ఎమ్మెల్యే గారు డాక్టర్